పోలీస్ ఎస్కార్టో ఎర్ర బుగ్గేసుకొని సౌండ్ చేసుకుంటా ఎస్ఐలో మన రోడ్ల పొంట వస్తుంటే ఏమనుకుంటాం? ఎవలో ఎమ్మెల్యేనో, ఎంపీనో, వీఐపీనో వస్తున్నట్టుండు అనుకుంటాం. ఎవలా వస్తుందని తొవ్వ పొడుగుతా చూస్తాం. అట్లనే ఈ రోడ్డు పొంటి కూడా పోలీస్ ఎస్కార్ట్ పోతుంటే ఎవలో పెద్ద లీడర్ వస్తుండు కావచ్చునని వీడియో తీస్తే ఏం రికార్డ్ అయిందో, ఎవలికా ఎస్కార్టో చూడుండ్రి. పోలీస్ బండ్లు పోతున్నాయి, నడిమిట్ల సిలిండర్ల వ్యాన్ పోతున్నాయి కానీ ఇంత ఎస్కాట్ ఇచ్చిన వీఐపీ ఏడానంటే ఆ వ్యాన్లు ఆటోలు పోతున్న సిలిండర్లకే ఈ కావాలంతా సాగైర్రా. మహిబాద్ జిల్లా పెదముప్పారం కాడ ఇద్దరు ఎస్ఐలు డ్యూటీ చేసుకుంటా కావలి కాస్తుండగా ముందో పోలీస్ కారు ఎనుకో పోలీస్ కారుతోని గ్యాస్ సిలిండర్లను పట్టుకపోతురు. ఇట్లా ఎండి బంగారం కంటైనర్లకు పెట్టినట్టు సిలిండర్లకు ఎందుకు ఇంత కావాలి అని అంటే ఎట్లుంది మరి బయట? ఇంట్లో మొగోళ్ళు రెండోసారి సాయ అడిగితేనే పొద్దుమాపు సాయ పెట్టుకుంటూ కూర్చుంటే గ్యాస్ ఎన్ని రోజులు వస్తుందా, బుక్ చేస్తే ఎన్ని రోజుల కోసం సిలిండర్ అని అనుకుంటే ఇంటోళ్ళు మొగన్ మీదకే మొత్తుకుంటారు. ఇంత కరువు ఉంది కాబట్టి కొన్నిటికాడ సిలిండర్లను ఎత్తుకపోవడు, బెదిరించి గుంజుకపోవడు మస్తుగా అవుతున్నాయి. కొన్నిటికాడైతే సిలిండర్ బండి వచ్చి ఆగంగానే ఆగమాగం చేసి ఎంత కంట్రోల్ చేసినా ఆగకుండా దొరికినట్టు వేసుకోపోవట్టిరు. అందుకే అసలే సిలిండర్ ముచ్చట్ల దేశం క్లిష్ట పరిస్థితులు ఉంది. మళ్ళీ ఆయనతో ఎత్తుకపోయినాక నెత్తినోరు కొట్టుకుంటే ఏమున్నది? ముందు జాగ్రత్త మందు అనుకుని ఉపాయం చేసిరట. కానీ చూడుర్రి, ఓదిక్కు పెట్రోల్ డీజిల్ తక్కువ వాడుర్రి, బండ్లు కార్లు బయటికి తీయకుర్రి అని మోడీ సారే మొత్తుకుంటుండే. ఆఖరికి ఆయననే కష్టమైనా కానీ కాన్వాయ్ తగ్గించుకొని రెండే కార్లలో తిరుగుతుంటే ఈడేమో సిలిండర్ బండలకు పోలీస్ ఎస్కార్ట్ వాడే కథ వచ్చింది పాపం.